పవన్ సార్ ఏమంట పిఠాపురంలోకెళ్ళి పోటీ చేసిండు. దాన్నే సారు సొంతూరుగా మార్చుకుంటుండు. ఇప్పటికే ఆడ ఇల్లు కిరాయి తీసుకొని అటు పోయినప్పుడల్లా ఆటే ఉంటుండు. ఇక ఇప్పుడు పిఠాపురంలో కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని జాగా కూడా కొన్నాడు. పవన్ సారు పిఠాపురాన్నే పిన్ కోడ్ గా మార్చుకుంటున్నట్టున్నాడు కదా. డిప్యూటీ సీఎం అయినాక సారు పిఠాపురం మీద స్పెషల్ నజరేసిండు. ఏమేం హామీలు ఇచ్చిండో అవన్నిటిని తీర్చే పనుల పడ్డాడు. గెలిపించిన పబ్లిక్ కు ఏదన్నా ఒకటి జల్దిగా చేయాలనే తపనతోటి నిన్న ఉప్పాడకు పోయి అభివృద్ధి పనులకు శంకుబండ వాతొచ్చిండు. అంతేకాదు ఇప్పటి సంది పిఠాపురమే నా అధికారిక నివాసం అని కూడా ప్రకటించిండు. పిఠాపురంలో మీకు చెప్పాను ఇందాకే సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని. త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను, ఆఫీస్ కూడా కడతాను, నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను. 1 ఎకరం స్థలం, 1 ఎకరం 2 ఎకరాల స్థలం పార్టీ ఆఫీస్ ఈరోజు నాకు బాధగా ఉంది. రోడ్ల మీద ఉండిపోతూ ఉన్నారు. జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిళ్ళు తెరిచి ఉండాలి. అందుకే నాకు 2 ఎకరాల స్థలం పెట్టండి, ఎవరు వచ్చినా ముందుకు రావాలి. ఇలా ఉండాలి కనీసం. మా హక్కు ఇది జనసేన ఆఫీసు. కానీ చిన్న ఆఫీసులు అయిపోతే ఏమనిపిస్తాయి, దూరం నుంచి ఉంటారు. ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా అని చెప్పేలాగే 1 ఎకరం 2 ఎకరాల స్థలం మీరు వచ్చి సాయంత్రాలు కూర్చున్నా నాకు ఇబ్బంది లేదు. దానికోసమే అదే ఊర్లే 3.5 ఎకరాల జాగా కూడా కొన్నాడు సారు. ఇగో ఇవే ఆ కాయిదాలు. పిఠాపురం గొల్లప్రోలు టోల్ ప్లాజా పక్క పొంటే ఉన్న వ్యవసాయ భూమిని కొనుక్కున్నాడు సారు. మొత్తం 3 ఎకరాల 52 గుంటలు కొనుక్కున్నాడు. కాకినాడ జనసేన నాయకుడు లీగల్ అడ్వైజర్ గా ఉన్న తోట సుధీరు ఆ రిజిస్ట్రేషన్ పనిని కానిచ్చిండు. ఇదే జాగాలో సార్ అవసరాలకు తగ్గట్టు ఇల్లు, క్యాంప్ ఆఫీసు, హెలికాప్టర్ దిగేటట్టు హెలిప్యాడ్, అట్లనే మీటింగ్ల కోసం పెద్ద హాలు అన్ని ఒక్కతానే ఉండేటట్టు ప్లానింగ్ చేస్తుండట. మంచి రోజు చూసుకొని ముగ్గు పోసుడే ఆల్చమటిగా. ఇంకేందిగా పిఠాపురంలో పవన్ సార్ ఇల్లు కూడా ఇప్పుడు మళ్ళీ టూరిస్ట్ స్పాట్ గా మారబోతుంది.